పూరి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పూరి. ఇంట్లో ఉంటే ప్రతి సండే పూరియే కదా. సో ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకొని దాంట్లో ఉప్పు కొంచెం నూనె వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. తర్వాత దాన్ని వాటర్ పోసుకుంటూ చిన్న చిన్నగా కలుపుకోవాలి. ముద్దలా వచ్చే వరకు నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వరకు కలుపుకోవాలి. సో అప్పుడే మనకి సాఫ్ట్గా వస్తాయి. మరి కర్రీ కూడా కావాలి కదా పూరి చేసుకుంటే. సో కర్రీలోకి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత దోరగా కట్ చేసిన ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకొని దోరగా వేయించుకోవాలన్నమాట. దాంట్లో మనం కొంచెం కరివేపాకు, పసుపు, ఉప్పు వేసుకొని మరి కొంచెం దోరగా వేయించుకోవాలి. మరి అయితే మనకి క్రిస్పీగా అవసరం లేదు. తర్వాత ఒక 1 గ్లాస్ వాటర్ పోసుకొని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ శనగపిండిలో కొంచెం వాటర్ వేసుకొని లూజ్గా కలుపుకొని ఆ మిశ్రమాన్ని దాంట్లో వేసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. మనకి థిక్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. మరీ లూజ్ కాదు, మరీ థిక్ కాదు, మీడియంగా ఉంటే సరిపోద్ది. అదే స్టేజ్లో ఉన్నప్పుడు ఆపేసుకోండి స్టవ్. తర్వాత మనకి పూరీకి చిన్న చిన్న బాల్స్ తీసుకొని పిండిని దాన్ని మనకి చపాతీ ఒత్తుకుండా రుద్దుకుంటాం కదా, అట్లా రుద్దుకోవాలన్నమాట. మరీ పల్చగా కాదు, మరీ థిక్గా కాదు, మీడియంగా మనం ఒత్తుకోవాలి. సో అవన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్నాక మనం ఆయిల్ అనేది హీట్ చేయాలన్నమాట. ఆయిల్ అనేది గుర్తుపెట్టుకోండి, బాగా హీట్ ఉండాలి. అప్పుడే మనకి పూరి అనేది పొంగుతుంది. చూసారు అలా పొంగినాయో అలాగే అన్ని పూరీలు కూడా మనం కాల్చేసుకుందాము. గుర్తుపెట్టుకొని ఆయిల్ అయితే బాగా వేడిగా ఉండాలన్నమాట. అంతే, మనకి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉన్న పూరి విత్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నాకైతే ప్రతి సండే బ్రేక్ఫాస్ట్ ఇదే ఉంటుంది. మరి మీకు అంతేనా? అయితే కామెంట్ చేయండి.